ఈ వీడియోలో అతి తక్కువ బడ్జెట్‌లో అంటే ప్రైస్ రేంజ్ అనేది బాగా ఎక్కువ గాకుండా తక్కువ బడ్జెట్‌లో మెలామిన్ పాలిష్ ఎలా చేయాలో చూపిస్తాను. మనకు చాలా వరకొచ్చేసరికి కొన్ని చోట్ల మనకి ఔట్ సైడ్ ఉంటుంది గదా! ఔట్ సైడ్ మొత్తం పీయూ గ్లాసీ గాని లేదంటే ఎంపోరియో గాని ఇటువంటివైతే యూజ్ చేస్తున్నారు. అంత ఎక్కువ అమౌంట్ పెట్టలేని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న డోరు పాత డోరు మొత్తం మక్కు పెట్టేసి పెయింట్ చేసి అయితే ఉంది. ఆ పెయింట్ మొత్తాన్ని పేపర్ మిషన్‌కి 36 నంబర్ పేపర్ ఏసి మొత్తం రిమూవ్ చేసేసాను. మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మనకి పేపర్ గీతలు ఉంటాయి కదా! అవి మొత్తం కట్ అవ్వటానికి 60 నంబరు, 80 నంబరు 2 పేపర్లు అయితే కొట్టాను. మీకెవరికైనా పేపర్ కొట్టడం తెలియకపోతే మనకి ఆ జాయిలు లైన్స్ ఉన్నాయి కదా వుడ్‌లో ఆ లైన్స్ ఇటు సైడ్ ఉంటే అటు సైడే పేపర్ అయితే కొట్టుకోవాలి. అలా గీతలు మొత్తం పోయేదాకా కొట్టుకొని నీట్‌గా డోర్ మొత్తం దులిపేసుకోండి. దులిపిన తర్వాత మనకి శాండింగ్ షీలర్ కొంతమంది వచ్చేసరికి డైరెక్ట్‌గా మెలామిన్ షీలర్ గాని అటువంటివి డైరెక్ట్‌గా కొట్టేస్తారు. మనకేంటంటే కొంచెం మెటీరియల్ తక్కువ పడుతుంది. వుడ్ లో కూడా ఈ శాండింగ్ షీలర్ చొచ్చుకుపోతుందని చెప్పేసి ఈ శాండింగ్ షీలర్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టుగా నీట్ గా శాండింగ్ షీలర్ మొత్తం బ్రష్ తో అయితే అప్లై చేసుకోండి. పొడలు రాకుండా వేయండి. శాండింగ్ షీలర్ వేసిన తర్వాత ఒక గంట సేపు డోర్ ని పూర్తిగా ఆరనివ్వాలి. ఒకవేళ అలా పూర్తిగా గానీ ఆరకపోతే పేపర్ కి ఉండలుగా చుట్టుకుంటూ వస్తుంది. అందువల్ల పూర్తిగా ఆరిన తర్వాత నేనైతే 120 పేపర్ అయితే తీసుకున్నాను. శాండింగ్ పేపర్ డోర్ ఉండే స్మూత్నెస్ బట్టి అయితే ఈ పేపర్లు తీసుకోవాలి. ఇది స్టార్టింగ్ కోటింగ్ కాబట్టి రఫ్ పేపర్ 120 తీసుకున్నాను. అదే ఒకవేళ స్మూత్నెస్ గానీ డోర్ పెరిగితే 150, 180, 220 ఇటువంటి పేపర్లు అయితే యూజ్ చేస్తూ ఉండాలి. మనం స్ప్రే చేసిన మెటీరియల్ మొత్తం ఫినిషింగ్ నీట్ గా వచ్చేసి బరక మొత్తం కట్ అయిపోయే వరకు శాండింగ్ అయితే చేస్తూ ఉండాలి. కొంతమందికి ఆలోచన అయితే ఉంటుంది ఆ పెట్టింది మొత్తం కొట్టేస్తున్నారు ఇంకా డోర్ కి ఏముంటుంది అని చెప్పేసి అటువంటివి అయితే ఏమి ఉండదండి. మనకి డోర్ కు పట్టేది పడుతుంది. ఎక్స్ట్రాగా మనకి రఫ్ వచ్చింది కదా ఆ మెటీరియల్ వరకు మనం కట్ అయిపోతుంది. స్టాండింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మెటల్ పేస్ట్ అయితే అప్లై చేయాలి. మనకి బెజ్జాలు ఉంటాయి కదా పెద్దవైనా చిన్నవైనా మెటల్ పేస్ట్ పని అయితే చూసుకోవాలి. మెటల్ పేస్ట్ ని ఎలా పెడితే అలా డైరెక్ట్ గా అయితే అప్లై చేయకూడదు. డైరెక్ట్ గా పెడితే ఏమవుతుందంటే ఆ బెజ్జాలు ఉన్న చోటల్లా ప్రతి చోట పచ్చగా అయితే వచ్చేస్తుంది. అందువల్ల డోర్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ కలర్ అయితే కలుపుకోవాలి. నేను కలిపింది అయితే రెడ్ పౌడర్, గోపి పౌడర్, బ్లాక్ పౌడర్ ఈ 3 కలర్స్ అయితే మాత్రం కలిపాను. మనకి టేక్ వుడ్ కలర్ కాబట్టి రెడ్, గోపి ఈ 2 కలర్స్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. బ్లాక్ వచ్చేసరికి జస్ట్ 1-2 పాయింట్లు మాత్రమే కలుపుకోవాలి. ఎందుకంటే బ్లాక్ ఎక్కువ అయితే డార్క్ గా వాల్నట్ లోకి గానీ లేదంటే బ్లాక్ కలర్ లోకి గానీ మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎల్లో పౌడర్ ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు కానీ రెడ్ గానీ బ్లాక్ గానీ ఎక్కువ అవనివ్వకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే డార్క్ అయిపోతుంది. మనం లైట్ గా ఉన్న కలర్ నైనా డార్క్ చేసుకోవచ్చు కానీ డార్క్ అయిన కలర్ ని లైట్ చేయాలంటే చాలా పౌడర్ వాడాల్సి వస్తుంది. తర్వాత కూడా మనకి కలర్ మారుతుందో లేదో కూడా తెలియదు. మనకి మెటల్ పేస్ట్ తో పాటుగా హార్డ్నర్ కూడా డబ్బాలోనే వస్తుంది. ఈ మెటల్ పేస్ట్ 10% వేసారంటే అందులో 1% మాత్రమే హార్డ్నర్ ఉండాలి. ఒకవేళ మీకు తెలియకుండా ఎక్కువ హార్డ్నర్ గానీ మిక్స్ చేసినట్లయితే మనం బ్లేడ్ తో పెట్టేలోపే మెటల్ పేస్ట్ అనేది గట్టిపడిపోతుంది. మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ టైపు బెజ్జాలు సన్న క్రాక్స్ గానీ పెద్ద పగుళ్ళు గానీ ఏవైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసరికి మెటల్ పేస్ట్ తో మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోండి. మనకి ఫైనల్ లో వాల్ పుట్టి ఇవన్నీ పెట్టినా గానీ ముందుగా మనకి మెటల్ పేస్ట్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల మనకి ఈ కనిపిస్తున్న సారల్లో గానీ వైట్ గా గుజ్జి ముక్కలు ఉన్నాయి కదా ఆ గుజ్జి ముక్కల బెజ్జాల్లో గానీ మొత్తం ఇవైతే పెట్టేసుకోవాలి. ఇవి వైట్ గా ఎందుకు వచ్చినాయి అంటే మనది ఓల్డ్ ఉంది కదా అది మక్కు దానికి అక్కడ పట్టేసింది అనమాట. అలా పట్టేయటం వల్ల అక్కడ తెల్లగా ఉంది. అది కూడా కావాలనుకుంటే పేపర్ మెష్ తో మనం రబ్ చేసి లేపేసేయచ్చు కానీ అది కూడా అంత మందాన్ని మనం పేపర్ మెష్ కొట్టామంటే మాత్రం వుడ్ అయితే కంప్లీట్ గా అరిగిపోతుంది. అందువల్ల అదైతే కొట్టలేదు. ఇకపోతే మెటల్ పేస్ట్ డ్రై అయిన తర్వాత వెంటనే 120 శాండింగ్ పేపర్ తోనే మొత్తం నీట్ గా మెటల్ పేస్ట్ మొత్తం లేసిపోయేటట్టు పేపర్ అయితే కొట్టుకోవాలి. అలా కొట్టిన తర్వాత నీట్ గా డస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకుని డోర్ అయితే పక్కన పెట్టుకోండి. ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్ప్రే స్టార్ట్ చేయడానికి మెటీరియల్ అయితే మిక్సింగ్ చేసుకోండి. అందరికి కూడా పోయినసారి షార్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను మెలామిన్ షీలర్ కొట్టేటప్పుడు 100% హార్డ్నర్ మొత్తం వేసేయాలి. డబ్బా మొత్తం ఖాళీ ఉంచకూడదు. ఎందుకంటే హార్డ్నర్ ఎక్కువగా వేసుకుంటేనే మనకి పూర్తిగా డ్రై అయిపోయి పేపర్ కూడా నీట్ గా అయితే కట్ అయిపోతుంది. అదే హార్డ్నర్ గానీ తక్కువగా వేస్తే పేపర్ ఉండలుగా చుట్టుకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వాతావరణం కూడా మనకు అనుకూలించాలి. ఈ పాలిష్ ఎట్లా పడితే అట్లా స్ప్రే చేసేయకూడదండి.
కేవలం ఎండగా ఉన్నప్పుడు మాత్రమే పాలిష్ అయితే స్ప్రే చేయాలి. మనకు వర్షం పడేటప్పుడు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ స్ప్రే చేసినట్లయితే ఈ మెలామిన్ మొత్తం తెల్లగా అయితే వచ్చేస్తుంది. మనకు న్యాచురల్ కలర్ అయితే కనిపించకుండా వైట్ గా వచ్చి సన్న సన్న బుడగల్లాగా ఏర్పడుతుంది. అందువల్ల క్లైమేట్ ఎండగా ఉన్నప్పుడు మాత్రమే చూసుకుని అయితే స్ప్రే చేసుకోండి. వర్షాల్లో మాత్రం పని అయితే చేయొద్దు. ఒకవేళ మనం ఎంత కష్టపడి చేసినా గానీ మెటీరియల్ ప్లస్ లేబర్ రెండు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను లీటర్ మెటీరియల్ లోకి ఒక హార్డ్నర్ అయితే ఫుల్ గా పోసేస్తున్నాను. ఈ హార్డ్నర్ మొత్తం పోసేసి బాగా మిక్సింగ్ అయితే చేసుకోండి. మీకు ఒకవేళ నీ కొలత అర్థం కాకపోతే డబ్బా మీదే మెటీరియల్ రాసి ఉంటుంది. ml 20 ml 10 to 100 ml వరకు మొత్తం అయితే డబ్బా మీదే ప్రింట్ చేసి ఉంటుంది. ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం అదైనా చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ డబ్బా మీద, ఇవి వచ్చేసరికి 10 to 100 ml అనమాట. మీకు అర్థం కాకపోతే చూసుకోండి. ఈ రెండు ఒకదానిలో ఒకటి మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొంచెం లూజ్ చేసుకోవడానికి అయితే ఎన్సీ టెన్నర్ యూజ్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసరికి షీన్లాక్ కంపెనీ అయితే వాడుతున్నాను. మీరు ఒకవేళ కావాలనుకుంటే లోటస్ కానీ లేదంటే మీకు అందుబాటులో ఉన్న టెన్నర్ ఏదైనా సరే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకటి మెటీరియల్ లో మిక్స్ చేసేటప్పుడు అయితే గుర్తుంచుకోండి, ఇటువంటి మెటీరియల్ కి అయితే ఎన్సీ టెన్నర్ అయితే యూజ్ చేయాలి. అదే ఒకవేళ పియూ కానీ ఎంపోరియో కానీ ఇటువంటి వాటికైతే మాత్రం ఎస్డి అంటే స్లో డ్రై టెన్నర్ అయితే వాడాలి. మీకు స్ప్రే చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఓకేనండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే జాగ్రత్తగా చూసి స్ప్రే చేసుకోండి. మందాలుగా ఎక్కించొద్దు, కొంచెం లూజ్ గానే చేసుకోండి. మీకు ప్రాబ్లం ఏ ఉండదు. 1-2 సార్లు అయితే స్ప్రే చేసుకోండి. ఒక లైన్ లో స్టెప్ బై స్టెప్ ఒకే టైప్ లో సార్ లాగా అయితే కొట్టుకోండి. అడ్డం నిలువు మెటీరియల్ అయితే నీట్ గా ఎక్కించేసుకోండి. ఒకవేళ అడ్డంలో మెటీరియల్ ఎక్కువ పడినా నిలువులో కొట్టేటప్పుడు కవర్ అవుతుంది, నిలువులో ఎక్కువ పడినా అడ్డంలో కొట్టేటప్పుడు కవర్ అవుతుంది. అంతేగాని స్ప్రే ఎప్పుడు నిలువు గానీ అడ్డం గానీ ఒకే లైన్ లో అయితే కొట్టకండి. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు, కానీ కొత్త వాళ్ళు చేసేటప్పుడు మాత్రం అడ్డం నిలువు అయితే స్ప్రే చేసుకోండి. ఎందుకంటే మీకు మెటీరియల్ ఎంత మందం పడుతుంది, ఏ స్పాట్ లో పడుతుంది అని చెప్పేసి మీకు అంత అవగాహన ఉండదు. ఈ మెటీరియల్ స్ప్రే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్ గా ఈసారి వచ్చేసరికి 150 నెంబర్ శాండ్ పేపర్ అయితే శాండింగ్ చేసుకోండి. అలా శాండింగ్ చేసుకున్న తర్వాత ఈ డోర్ ని వచ్చేసరికి మొత్తం పాలిష్ అయితే ఎక్కించుకోవాలి. ఎందుకంటే మనకు వైట్లు ఉన్నాయి కదా, ఇందాక వైట్లు గానీ మార్కర్లు గానీ మొత్తం కలర్ టచింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఒకవేళ కొత్త డోర్లు పాలిష్ చేసే వాళ్ళకైనా కానీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఈ టచింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు చేసేది ఒకవేళ కొత్త డోర్ అయితే డైరెక్ట్ గా ఈ షీలర్ పైన శాండింగ్ చేసేసుకుని ఫైనల్ అయితే చేసేసుకోవచ్చు. అదే ఒకవేళ కలర్ ఏమన్నా ఎక్కడైనా ఎలా తెలాగా ఉంటే మాత్రం దానికి వచ్చేసరికి స్టైనర్, మనకి వాల్నట్ అవని టేక్ వుడ్ అవని స్టైనర్లు అయితే యూజ్ చేయండి. స్టైనర్స్ యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా స్ప్రే చేసుకుంటే మళ్ళీ సరిపోతుంది. దీని ప్రాసెస్ వచ్చేసరికి మొత్తం పాలిష్ చేసుకున్న తర్వాత నీట్ గా మనకి వైట్లు గానీ లేదంటే ఇంకెక్కడన్నా మక్కు బెజ్జాలు ఉన్నా గానీ మొత్తం కనిపిస్తాయి. అందువల్ల నేను దీనికి పాలిష్ అయితే చేసి కలర్ టచ్ అప్ అయితే చేస్తున్నాను. లోపల సైడ్ కూడా మొత్తం నీట్ గా కలర్ అనేది కనిపించకుండా ఒకటే కలర్ యూనిఫామ్ కనపడాలి. ఈ పాలిష్ లో కలర్ టచ్ అప్స్ అయితే కొత్త వాళ్ళు ట్రై చేయకండి. మనకి ఎప్పటి నుంచో పాలిష్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళకైతే బాగా అర్థం అవుతుంది. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేసినట్లయితే మచ్చలుగా అయితే పడిపోతుంది డోర్ మీద. పాలిష్ అనేది మాక్సిమం మీరు తెలియని వాళ్ళు అయితే మాత్రం ఎవరు కూడా అంటుకోవద్దండి. ఒక్కొక్కసారి పొక్కే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ డోర్ వచ్చేసరికి కలర్ టచ్ అప్ మొత్తం చేసుకున్న తర్వాత పౌడర్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్స్ మొత్తం నీట్ గా మనకి 320 గానీ 480 గానీ ఈ పేపర్స్ అయితే పేపర్ రబ్ చేసుకుని ఆ పౌడర్ తో టచ్ అప్ చేసిన బరక మొత్తం కట్ అయ్యేటట్టుగా పేపర్ అయితే కొట్టేసేయండి. కలర్ టచ్ అప్ లేకుండా పేపర్ కొట్టుకోవాలి. ఇదైతే గుర్తుంచుకోండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి మెలామిన్ స్ప్రే చేసుకోండి, సరిపోతుంది. ఇదైతే మీకు తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది. ఎందుకంటే మనకు పియూలు ఎంపోరియోలు పెట్టుకోలేని వాళ్ళకైతే ఈ మెలామిన్ అయితే యూజ్ చేసుకోండి, బాగుంటుంది. మనం ప్రతిసారి పియూలు ఎంపోరియోలో పాలిష్ చేయాల్సిన పని అయితే లేదండి. కొంచెం తక్కువ బడ్జెట్ లో మాక్సిమం చూడటానికి బాగుండేటట్లుగా కావాలంటే మాత్రం ఈ మెలామిన్ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అదే ఒకవేళ మీకు రిచ్ గా కావాలంటే పియూ గానీ ఎంపోరియో గోల్డ్ ఇటువంటివి ఉన్నవి, ఇవి కూడా యూజ్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ముగ్గులకు సంబంధించిన వీడియో అయితే రాబోతుంది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను నీట్ గా అయితే చూస్తాను. బై.